అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంటికి అందం. అలాగే అరచేతికి గోరింటాకు పెడితే ఆ ఇంటి స్త్రీకి అందం. ఆషాఢ మాసం రాగానే అతివలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. గోరింటాకు అంటే గోరంత కూడా ఆకు పెట్టుకో అని. గోరింటాకు లక్ష్మీ స్వరూపం. ఆషాఢ మాసం మొదలవగానే వానలు ప్రారంభమవుతాయి. వానలతో చెట్లన్నీ చిగురించి పెరుగుతాయి. అన్ని చెట్లు పెరిగినట్టే గోరింటాకు చెట్టు కూడా పెరుగుతుంది. గోరింటాకు ఎక్కువగా ఉన్నందున స్త్రీలు చేతులకు కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవాలి అని అనుకుంటారు. అంతేకాని ఆషాఢంలోనే గోరింటాకు పెట్టుకోవాలి అన్న నియమం ఏమీ లేదు. ప్రతి నెల గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. అందులోనూ శుభకార్యాలకు, పండుగలకు వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ గోరింటాకు పెట్టుకోవచ్చు. గోరింటాకు అరచేతులకు పెట్టుకొని తన చేతులను తనే చూస్తూ మురిసిపోయే అమ్మాయిలు, మహిళలు కోకొల్లలు. పండిన గోరింటాకు చేతులతో ఒక పువ్వు తీసుకొని ఇలా దేవుడి ముందు పెట్టి చూడండి, మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అంతెందుకు, దేవతామూర్తుల వామహస్తము, అభయహస్తము ఒక్కసారి పరిశీలించి చూడండి. గోరింటాకు లేని స్త్రీమూర్తుల దేవతా చిత్రపటాలే కనిపించవు. అంత ప్రాముఖ్యతనిచ్చారు మరి ఈ గోరింటాకుకు. ఇంకా ఈ గోరింటాకును ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. గోరింటాకు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ గోరింటాకు రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. గోరింటాకు వల్ల చర్మ వ్యాధులు, చర్మంపై వచ్చే అలర్జీలు పోతాయి. గోరింటాకు గోళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. గోరింటాకును నూరి జుట్టుకు పట్టించినట్లయితే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఒకవేళ తెల్ల వెంట్రుకలు ఉన్నా రంగు మారుతుంది. అలాగే జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది ఈ గోరింటాకు. గోరింటాకును కాలిన పుండ్లు, గాయాలు ఉన్న చోట పెడితే గాయాలు తగ్గుముఖం పడతాయి. ఆషాఢంలో కురిసే వర్షాలకు కాళ్ళు, చేతులు తడిచి చర్మ వ్యాధులు రావడము, గోళ్ళు దెబ్బతినడము జరుగుతుంది. అలాంటప్పుడు ఈ గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరి ఇంట్లో అయినా గోరింటాకు చెట్టు ఉంటే ఆ గోరింటాకును నలుగురికి పంచడం చాలా మంచిది. చెట్లు ఉన్నవాళ్ళు గోరింటాకును ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు ఆ గోరింటాకును నూరి చేతులకు పెట్టుకొని అబ్బా ఎంత బాగా పండిందో అని మురిసిపోతారు కదా. మరి వాళ్ళలో ఆ ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ ఆనందానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఆ గోరింటాకు ఇచ్చిన వారి ఇళ్లలో కలుగుతుంది అని చెబుతుంటారు మన పెద్దలు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అయినా సరే ఎవరైనా గోరింటాకు అడిగితే లేదు అనకుండా సంతోషంగా ఇవ్వండి, లేదా కోసుకోమని చెప్పండి. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. అందుకే అందరూ గోరింటాకును పెంచండి, గోరింటాకును పంచండి, ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.